బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కానీ జిల్లా నాయకులు కానీ మొన్న మా మంత్రి గారు రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఉమ్మడి జిల్లా నలుగురు కలెక్టర్ నలుగురు ఎస్పీలతోని ఉమ్మడి జిల్లా అధికారులతోని ఒక రివ్యూ పెట్టుకోవడం జరిగింది. ఆ సందర్భంగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం జరిగింది. కానీ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులకు జిల్లా నాయకులకు మంత్రులు వస్తాపోతా ఉన్నారు, అభివృద్ధి అవుతా ఉన్నదని చెప్పి కడుపు నొప్పి లేచింది. కడుపు నొప్పి, కడుపు మంట. ఈరోజు మాట్లాడుతూ ఉంటే రాష్ట్రంలో ఆనాడు మంత్రులు చేసిన వ్యక్తులు ఒక పార్టీలో ఆనాడు పార్టీ కేసీఆర్ ప్రభుత్వం అంటేనే ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 10 సంవత్సరాలు వెళ్ళిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో అభివృద్ధి అవుతాను అనుకుంటే ఇంటికొక ఉద్యోగం వస్తా అనుకుంటే కేవలం రాష్ట్రంలో ఒక 10 మందికి వాళ్ళకు ఉద్యోగం రావడం జరిగింది. జిల్లాలో కొందరికి వీళ్ళకు ఉద్యోగం రావడం జరిగింది. ఇంకా ఉద్యోగాలు వచ్చిన తర్వాత కూడా ఇంకా మీకు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు టీఆర్ఎస్ పార్టీ నాయకులకు కడుపు నొప్పి ఎందుకు, కడుపు మంట ఎందుకు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మీరున్న కాలంలో అటు కాళేశ్వరం పూర్తి చేయకపోతే 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరంని నట్ట నడమల ముంచిన ఈ రాష్ట్రాన్ని ముంచిన వ్యక్తులు మీరు. 50,000 కోట్లు ఈరోజు మిషన్ భగీరథ ఖర్చు చేసి నీళ్ల కార్యక్రమం ఖర్చు చేసి ఒక గ్రామానికి కూడా నీళ్లు రాని కాలం మీది ఆనాడు 10 సంవత్సరాల్లో. అదేవిధంగా ఇక్కడ కూడా బ్యారేజ్ కట్టి చెనాకా కోరట ఒక్క బొట్టు నీళ్ళు ఇయ్యని వ్యక్తులు మీరు. నిన్న మీ ప్రెస్ మీట్లో ఉన్న వ్యక్తుల్ని అడుగుతా ఉన్నాను, పక్కకున్న వ్యక్తుల్ని అలా గుండె మేసే తీసుకొని చెప్పాను. వాళ్ళు ఆనందంలో ఉన్నారా? ఏదో ఇంత పట్టుకొని ఉన్నారు. పక్కకున్న వ్యక్తులు ఇక్కడ పక్కకున్న వ్యక్తికి ఇక్కడ పక్కకున్న వ్యక్తి అక్కడ పక్కకున్న వ్యక్తికి అక్కడ పక్క ఏ వార్డులో కానీ ఆ పక్కన కొందరు వార్డులో ఉన్నారు, కొందరు గ్రామాల్లో పుట్టిన వాళ్ళు ఉన్నారు. గ్రామాల్లోకి ఇల్లు దిక్కులేదు. ఆ 10 సంవత్సరాల కామాల్లో మున్సిపాలిటీలోకి ఇల్లు దిక్కులేదు. ఆ ఇల్లు కట్టినీళ్ళని కూడా ఇంకా పెండింగ్లో ఉంచడం జరిగింది. మా గొప్ప ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని గొప్ప నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుపేదలకు ఇండ్లు కావాలంటే ఇందిరమ్మ ఇండ్లు ప్రతి గ్రామంలో మొదలుపెట్టడం జరిగింది. అదేవిధంగా నిరుపేదలకు 200 కరెంటు ఫ్రీ మాఫ్ చేయడం జరిగింది. అదేవిధంగా గ్యాస్ 500కి ఇవ్వడం జరుగుతూ ఉంది. మహిళలకు బస్సు ఫ్రీ, అదేవిధంగా ఆరోగ్యశ్రీ 10 లక్షలు, అదేవిధంగా 60,000 యువకులకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అంటే ఈ 18 మాసాల్లో గిన్ని వేసినాం. రైతులకు 21,000 కోట్లు ఒకటే రుణమాఫీ 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకు. అదేవిధంగా 9 రోజుల్లో కొడతామంటే 9 రోజుల్లో 8 రోజులనే 9,000 కోట్లు వేసిన ఘనత ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంది, మా వ్యవసాయ శాఖ మంత్రి గారిది అని చెప్పి. కానీ ఎన్నికల ముందు భరోసా వేయాలని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టిన వాళ్ళే, జొన్నల డబ్బులు వేస్తలేరని చెప్పి ధర్నాలు చేసిన వాళ్ళే. ఇటు రైతు భరోసా పడితే ఎన్నికల భరోసా అంటారు. సిగ్గుండాలా మీకు సిగ్గుండాలా? ఎన్నికల పైసలు అంటారు. ఒక అన్నదాతకు సాయం చేద్దామంటే అది ఎన్నికల భరోసా అంటారు. మిమ్మల్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. మొన్న ఎన్నికల సందర్భంగా 20 మాసాల కిందికి పోతే రైతు భరోసా ఎన్నికల సందర్భంగా మీరు మొదలుపెట్టినరు. ఒక పరి గుండె మీద చదిపెట్టుకోరు, మీరే మొదలుపెట్టడం జరిగింది. పెట్టి 2,000 కోట్లు వేసంటే టింగ్ టింగ్ అని అంటే అక్కడ ఎలక్షన్ కమిషన్ ఆపేయడం జరిగింది. సిగ్గుండాలకు ఈ విధంగా మాట్లాడతారు అంటే కనీసం 18 మాసాల ఒక పసి బాబు అనుకోండి, పసి పాప అనుకోండి, ఈ ప్రభుత్వం గిన్ని చేయడం జరిగింది. ఈరోజు మీ యొక్క ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పట్టుకొని ఆనాడు ఇక్కడున్న రాష్ట్ర నాయకుడు, నేను పేరు పెట్టా, నువ్వు ఆనాడు గుమస్తా పనిచేస్తే నీ తట మేము పన్నుల తిరిగి పనిచేస్తే గుమస్తా ఉండి నువ్వు ఏ పక్కకున్న వాళ్ళని నలుగురిని మంచి చేయలే. అక్కడ రాష్ట్రంలో ఉన్న నాయకుడు అతను కుటుంబం మంచి చేసుకున్నాడు, ఇక్కడ కుటుంబం మంచి చేసుకున్నాడు. కానీ పక్కకున్న నాయకులు కానీ ప్రజలు కానీ ఎప్పుడు కూడా ఆలోచన చేయని వ్యక్తులు మీరు. ఒక గరీబ్ నిరుపేదకు ఇల్లు ఇవ్వని వ్యక్తులు, గరీబ్ వీడో భర్త చనిపోతే వీడో పింఛన్ ఇవ్వని వ్యక్తులు మీరు. 6 సంవత్సరాలు పింఛన్ ఇవ్వలే మీరు.
ఇంకా మీకు మాట్లాడుతున్నందుకు ఏ విధంగా ఉన్నది? ప్రజలు మీకు బుద్ధి చెప్పడం జరిగింది, అసెంబ్లీలో మీకు ప్రజలు పార్లమెంట్లో బుద్ధి చెప్పడం జరిగింది. కేవలం 18,000 కాన్స్టిట్యూన్సీలు వచ్చినాయి, అక్కడ కాన్స్టిట్యూన్సీకి పోతే 16,000 వచ్చినాయి. అంటే ఇటువంటి సందర్భంలో ఇంకా మీరు మాట్లాడుతూ ఉంటే ప్రజలు ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు. ఈరోజు చూస్తూ ఉంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో 43%, 42% బీసీలకు రిజర్వేషన్. ఆ రిజర్వేషన్ కోట్ల వల్లనే ఈరోజు ఎన్నికలు ఆగడం జరిగింది. మీరు మాట్లాడుతూ ఉంటే ఎన్నికల భయం అంటారు. మీరు మాట్లాడితే మంత్రుల పర్యటన అనేది ఇది ఏమొరిగిందంటారు. మీరు 10 సంవత్సరాలు ఏమొరగొట్టిందో అవసరం ఉంటే దమ్ముంటే మీరు రేపు డిబేట్కి వెళ్ళండి. మేము రాతను సిద్ధంగా ఉన్నాం. మా పక్కకున్న మా దొర రాతను సిద్ధం ఉన్నారు, మా పక్కకున్న నరసింహన్న రాతను తయారున్నారు, మేము రాతను తయారున్నాం. ఈ విధంగా చర్చలు జరుపుదాం. 10 సంవత్సరాల్లో మీరు ఏం చేశారు, ఈ 18 మాసాల్లో మేము ఏం చేశాం, ఈ చర్చలు జరుపుదాం. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చినాక 18 మాసాల్లో 60,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది యువకులకు. అదేవిధంగా 2,42,000 ప్రైవేట్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. రేపు రాబోయే కాలంలో కూడా 5 లక్షల ఉద్యోగాలు ఇవ్వతందుకు ఆలోచిస్తూ ఉంది ఈ ప్రభుత్వం. కానీ ఇవన్నీ మతిమరిచిపోయి ఏదో మీరు ప్రెస్ పెట్టుకొని ప్రెస్లో మేము వచ్చి ఏదో ప్రజలకు మేము ఉన్నామని చెప్పి చెప్పడానికి ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. కానీ మీ కౌంటర్కు మా ఎన్కౌంటర్ ఎప్పుడు ఉంటుందని చెప్పి మీరు మాట్లాడే విధానం మార్చుకోవాలని చెప్పి మీ బీఆర్ఎస్ హయాంలో ఇన్ఛార్జ్ మినిస్టర్ లేరు. అంటే ఒక ప్రైవేట్ లిమిట్ కంపెనీ, ఆ కంపెనీలో ఎట్లుంటారు? ఆ దొర చెప్పింది ఇక్కడ వినాలా, అటువంటి పరిస్థితి ఉండే. ఆ నాయకుడు చెప్పింది వినాలా, అటువంటి పరిస్థితి ఉండే. కానీ మా ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ఇంద్రమ్మ రాజ్యం, సోనియమ్మ రాజ్యం, రాహుల్ గాంధీ రాజ్యం, ఈరోజు రేవంత్ రెడ్డి గారి రాజ్యం, మా మహేష్ కుమార్ అన్న రాజ్యంలో, ఈరోజు మా యొక్క ఇన్ఛార్జులు కంది శ్రీనివాసరెడ్డి గారు ఆడే రాజ్యంలో ఈరోజు నిరుపేదలకు న్యాయం జరగాలన్న ఆలోచనతో మా ప్రభుత్వం పోతా ఉందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. నిన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు మా న్యూస్ ఛానల్పై దాడి చేయడం అంటే చీకట్లున్నాయన్ని వెలుగులకు తీసుకొచ్చే ఒక న్యూస్ ఛానల్ మీద దాడి చేయడం తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. దమ్ముంటే అది మీరు కోర్టులో వేయండి. ప్రజాస్వామ్యంలో ఏదైనా తప్పులు చేస్తే, ప్రెస్ వాళ్ళు తప్పులు చేసినా, ఎవరు చేసినా, కానీ ఇది మహా న్యూస్ వాళ్ళపై దాడి చేసుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంటే వాళ్ళు బీఆర్ఎస్ నాయకులు ఓటమికి అంగీకరిస్తూ ఉన్నారు. ప్రజలు మా ఎంబడి లేరని తెలిసిపోతా ఉంది. ఈ విధంగా చిన్నప్పుడు మేము ఆడుకునేటప్పుడు లొక్కిడాడుతున్నారో భయ అంటుంటిమి. అటువంటి లొక్కిడికి ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం, ఆనాడున్న ప్రభుత్వం ఈరోజు రావడం జరిగింది. తప్పకుండా లోకల్ బాడీస్లో ప్రజలు మంచి చేస్తే మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లోకల్ బాడీస్లో రేపు జిల్లా పరిషత్ కానీ, సర్పంచులు కానీ, అదేవిధంగా ఎంపీటీసీలు కానీ, సింగిల్ విండో చైర్మన్లు కానీ, మున్సిపల్ కానీ ప్రజలు మేము మంచి చేస్తే ప్రజలకు రేపు 3.5 సంవత్సరాలు మేమే చేయాలి. కాబట్టి ప్రజలకు మరి రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదం ప్రజలకు ఉండాలి, ప్రజల ఆశీర్వాదం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంకు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తాం. మంచి చేస్తే ప్రజలు తప్పకుండా ఓటేస్తారు.